గురుగారు ఇక్కడ ఆఖరి రాశి ఉమ్. ఆఖరి రాశి మీన రాశి. మరి మీన రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది? ఈ మీనరాశి వాళ్ళకి మరి ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి మీనరాశి వాళ్ళకి. ఈ వ్యాపారం చేద్దాం, లేదా ఏదో కొత్తది చేద్దాం, ఏదో అద్భుతం చేద్దాం, పక్కన వాడికి ఏదో సహాయం చేద్దాం అని చెప్పి ఆలోచనలు వస్తుంటాయి మీనరాశి వాళ్ళకి. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివాడికి ఒక రూపాయి దానం చేసినా, సహాయం చేస్తే కూడా ఆలోచించి చేయాలి. సహాయం అంటే అయిన వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. నమ్మి ఎవరినైతే మనం సహాయం చేస్తామో, ఎవరికైతే నమ్మి డబ్బులు ఇస్తామో వాళ్ళ ద్వారా ఖచ్చితంగా మోసపోవడం జరుగుతుంది. అంటే మీరు వేసే ప్రతి స్టెప్ కూడా రాంగ్ స్టెప్ అవుతుంది మీనరాశి వాళ్ళకి. అంటే రాబోయే 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు కనీసం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మీనరాశి వాళ్ళకి. తర్వాత ఫైనాన్షియల్గా డబ్బులు వస్తాయి, కానీ ఒక్క రూపాయి మాత్రం మిగలడం అనేది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి జరగడం కష్టం. మరి రాబోయే కాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సంతానపరంగా అనుకూలమైనటువంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మంచి సువార్తలు అంటే మంచి వార్తలు వింటూ ఉంటారు. సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు సఫలీకృతం అవుతారు. తర్వాత కుటుంబపరంగా ప్రశాంతత ఉంటుంది. కాకపోతే మీరు జాగ్రత్తగా ప్రతి అడుగు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈ మీనరాశి వాళ్ళు. తర్వాత డబ్బుకు లోటు ఉండదు, డబ్బు వస్తుంది. ఈ 2 సంవత్సరాలు డబ్బు వస్తుంది, కానీ నిలబెట్టుకుంటే ఈ 2 సంవత్సరాలు నిలబెట్టేదే రాబోయే కాలం మిమ్మల్ని నిలబెడుతుంది. ఈ 2 సంవత్సరాలు ఏదైతే రాంగ్ స్టెప్ వేస్తారో, తెలిసి తప్పు చేస్తున్నామో తెలిసి కూడా అదే తప్పు చేస్తారు, దాంట్లో కూరుకుపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.